నాకెప్పుడైనా ఇలా బయటకు వస్తే మాత్రం ఏదో జైల్లో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ వస్తుందండి. ఏంటక్క అంత పెద్ద మాట అన్నావు అని అనుకుంటారేమో. అవునండి, మేము ఉండేది పోలీస్ క్వార్టర్స్ లో కదా, అందులో 8 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 8 ఫ్యామిలీస్ లో నా కంటికి 4 ఫ్యామిలీస్ మాత్రమే కనిపిస్తాయి. ఇంకా 4 ఫ్యామిలీస్ లో ఎప్పుడు చూసుకున్న మొక్కలే చూసుకుంటాం, ఎప్పుడు మాట్లాడుకున్న ముచ్చట్లే మాట్లాడుకుంటాం కదా. ఇంకా జైల్లో ఉన్నట్టు ఉండకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి మీరు. సరే, అప్పుడప్పుడైనా బయటకు వెళ్దామంటే ఇంకా ఈ పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఆన్ డ్యూటీలోనే ఉంటారు. ఇంకా సంతోష్ కి నైట్ డ్యూటీ చేశారు కాబట్టి కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇలా బయటకు వచ్చాము. పాపం రియాన్స్ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి చిల్డ్రన్స్ పార్క్ వెళ్దాం అనేసి. ఇంకా సంతోష్ కి ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇంకా ఇలా బయటకు వచ్చాము. మనోడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. ఇంకా వీని బయటికి తీసుకురావడం ఏమో కానీ వీని పట్టుకోవడమే పెద్ద టాస్క్ అండి. ఇంకా నాకైతే వాళ్ళ వెనక తిరిగి ఆయాసమే వచ్చేసింది. కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాను ఉయ్యాలలో కూర్చొని. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మొత్తానికైతే వీని గురించి చెప్పాలంటే నంబర్ 1 బుల్‌షిట్ గాయ్ అదన్నమాట. ఇంకా అర్థమయ్యే ఉంటుంది కదా అందరికి. ఇక్కడ క్రేజీ ఫుడ్ వరల్డ్ అని బేకరీ ఉంటుందండి, చాలా ఫేమస్. అక్కడైతే చాలా బాగా చేస్తారు. పిల్లలకు సంబంధించిన చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ మంచూరియా చాలా బాగా చేస్తారు. సంతోష్ కి అయితే బయట ఫుడ్ అస్సలు నచ్చదండి. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా బయట ఫుడ్ తీసుకోవాలంటే మాత్రం నా వైపు అయితే సీరియస్ గా ఒక లుక్ ఇలా వేస్తాడు అన్నట్టు. నీకు ఏం కావాలన్నా ఇంట్లో తెచ్చి పెడతాను కానీ ఇంట్లో చేసుకోకని బయట ఫుడ్ అయితే వద్దు అసలే అని అంటాడు. సంతోష్ కి అసలే నచ్చదు. ఇంకా మనం వింటామా, ఇంకా అటో ఇటో చేసి ఇంకా మంచూరియా అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ రియాన్స్ తినేస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.